నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జననాయకన్ జనవరి 9వ తారీఖున రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కాస్త జూలై 23వ తారీఖున రిలీజ్ అయింది. అంటే ఎందుకు దాదాపు ఒక 7 నెలల పాటు ఆగాల్సి వచ్చింది అంటే చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఒకటి సెన్సార్ బోర్డుకు సంబంధించిన సమస్య అని చెప్పి డేట్ ప్రకటించిన తర్వాత ఆపడం కానీ, లేదా రీసెన్సార్ చేయాలని చెప్పేసి అని అప్పట్లో మాటలు రావడం కావచ్చు, తర్వాత కరూర్కి సంబంధించి కావచ్చు. అంటే తలపతి విజయ్ని అనగదొక్కేటువంటి ప్రయత్నాలు అనేవి చాలా వరకు జరిగాయి. దాదాపు కొన్ని కోట్లకు సంబంధించిన నష్టాలు కూడా కేవీఎన్ సంస్థ చూసింది. సో ఇలాంటి తరుణంలో టైటిల్ కార్డ్ ఏం పడింది అనేది కూడా గతంలో చర్చ చూసాం. అంటే తలపతి విజయ్ రాబోతుందా, లేదా ముఖ్యమంత్రి తలపతి విజయన్ రాబోతుందా, లేకపోతే ఏంటి అని చెప్పి మొత్తానికి 8,000 స్క్రీన్స్లో ఈరోజు సినిమా రిలీజ్ కావడం మనం చూసాం. దాదాపు సినిమా కూడా మంచి భారీ అంచనాలతోనే వచ్చింది. సో ఏంటి సినిమాకి సంబంధించిన టాక్ ఏంటి, మొత్తానికి సీఎం విజయ్కి సంబంధించినటువంటి వార్త ఏంటంటే ఏం చెప్తారు? జననాయకన్ ఇది అబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అంటే యాక్చువల్గా చాలా పెద్ద హిట్ కావాల్సిన సినిమా మీరు చెప్పినట్టుగా. దాన్ని తొక్కేయడానికి ప్రయత్నించి ఒక పార్టీ, ఆ పార్టీని తొక్కేశారు తమిళనాడు ప్రజలు కదా. మీరు చెప్పినట్టుగా సెన్సార్ దగ్గర నుంచి దాన్ని తొక్కాలని చూసి, అంటే ఇక్కడ ఏదో నీ చేత నా చేత అన్నట్టుగా కర్ణుడి చావు విషయంలో చెప్తారు చూడండి. అట్లాగా ఒక్క పార్టీ కాదు, ఇక్కడ చాలా పార్టీలు చాలా రకాలుగా విజయ్ విషయంలో ప్రవర్తించాయి. కానీ ఎవరు విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా ఆపలేకపోయారు. అది అన్ఫార్చునేట్లీ జరిగింది. అది అంటే ఒక సినిమా రాకపోయినా కూడా విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. అందులో ఉండే పంచ్ డైలాగ్స్ అన్నీ మిస్ అయినా, పంచ్ డైలాగ్స్ పెట్టిందే విజయ్ కోసం, విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం అనేది అందరికీ తెలుసు. దాన్ని ఆపడం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా సినిమా ఆగింది, కానీ విజయ్ని ఆపలేకపోయారు. సో మీరు అన్నట్టుగా జనవరి 9న రావాల్సింది జూలై 23 వచ్చింది. అందులో అప్పుడు ఆ సినిమాలో యాక్చువల్గా భగవంత్ కేసరి సినిమా యాక్చువల్గా 100% కాదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. 50% భగవంత్ కేసరి బాలకృష్ణ సినిమా, అది 50% ఈయన కోసం రాజకీయ విషయాలు చొప్పించి, తర్వాత ఈయన ఎక్కడెక్కడ ఏం మాట్లాడారో ప్రసంగాలు అందులోంచి తీసుకుని డైలాగ్స్ పెట్టి, అతనికి డ్యాన్సులు పెట్టి ఎలివేషన్ ఇచ్చుకుని ఇవన్నీ చేశారు. సో మొత్తం మీద యాక్చువల్గా ఈ సినిమాని మన అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయాలి, కానీ ఆయనకి వేరే పని ఉండి చేయలేదు. కానీ విజయ్ సినిమా చాలా బాగుంది, మీరు చాలా బాగా తీశారని అనిల్ రావిపూడిని మెచ్చుకోవడం జరిగింది. అనిల్ రావిపూడిని ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్లో వాళ్ళు ఆయన కూడా పిలిచి ఆయన ద్వారా కూడా దీనికి ప్రమోషన్ ఇచ్చుకోవడం కూడా జరిగింది. సో మొత్తం మీద బాలకృష్ణతో మనం పోల్చలేము, ఎందుకంటే బాలకృష్ణ ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్, ఈ కథ ఇదంతా వేరు, ఆయన నటన ఇవంతా. ఇక్కడ సగం తీసుకున్నారంటే ఆడపిల్లకి ఒక ధైర్యం, బేటీకి బచావో బేటీ బచావో, ఆడపిల్లల్ని ఒక పులిలాగా పెంచాలి అనేది మెయిన్గా దాంట్లో ఉండే కాన్సెప్ట్. ఇది ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమాలో ఉండే ఒక కొత్త తరహాలో ఇందులో చూపించారు. సో అది కూడా ఆయనకి ఎలివేషన్కి పనికొస్తుందని అనుకున్నారు. ఇవాళ సినిమా రిలీజ్ అయ్యాక అబోవ్ యావరేజ్ స్టాక్ వచ్చింది. ఈ టికెట్ల విషయంలో కూడా కొంచెం కమెంట్స్ వచ్చాయి, ఎక్కువ పెట్టారు రేట్లని. గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే ఈ సినిమాకి సంబంధించి ఎలక్షన్స్ టైంలో, తమిళనాడు ఎలక్షన్స్ టైంలో చాలా సీన్స్ కూడా బయటికి లీకేజ్ చేశారని చెప్పేసి మీరు అన్నది కరెక్ట్. కేబుల్ టీవీలో వచ్చేసింది కోయంబత్తూరులో, అక్కడ తర్వాత కొన్ని సీన్స్ ఇందులో నెట్లో వచ్చేసాయి. సో అట్లా లీకేజ్ కూడా జరిగింది, వాళ్ళే చేయించారు అనే టాక్ కూడా వచ్చింది. అంటే విజయ్ మనుషులే చేశారు కావాలని, అంటే దాని ఇంపాక్ట్ కూడా ఎలక్షన్స్ మీద ఉంటుందని. సో ఏది మీరు అన్నట్టుగా ఎలక్షన్స్లో ప్రభావం చూపిస్తానికి నిజంగా విజయ్ తనకు సంబంధించినటువంటి ఒక వాళ్ళే చేయాలని చెప్పేసి అనుకుంటే, ఒక ముస్లిమ్స్కి సంబంధించిన ఒక ఇష్యూ కూడా ఆ సినిమాలో ఉందన్నట్టు అది తీసుకొని బయటకు రిలీజ్ చేయడం వల్ల ముస్లిమ్స్ చాలామంది వ్యతిరేకించినట్టు చూస్తున్నాం. సో పాజిటివ్ రావాలని చెప్పి విజయ్ కోరుకుంటాడు, కానీ నెగిటివ్ రావాలని అయితే కోరుకోడు కదా. అదే అంటున్నా, మరి ఎవరు కావాలని చేశారు, దాన్ని మళ్ళీ విజయ్ టీం మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. సో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా అతన్ని ఆపలేకపోయారు ముఖ్యమంత్రి కాకుండా. ఇక్కడ ఇంకో ప్లస్ ఏమైందంటే, మీరు ఇందాక చెప్పిన టైటిల్ కార్డు విషయం తీసుకుంటే, అక్కడ దళపతి విజయ్ అని పడాల్సింది, ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి
విజయ్ జోసెఫ్ అని పడి ఉంటుంది టైటిల్ కార్డు. సో అందుకని ఇది కూడా మంచిదైంది. అంటే అతని చివరి చిత్రం అనుకున్నది ముఖ్యమంత్రి టైటిల్ కార్డుతో పడ్డం అనేది ముఖ్యమంత్రిగా మొదటి చిట్ట చివరి సినిమా. కానీ నేను చిట్ట చివరి అని అనుకోవట్లేదు. రాజకీయాల తర్వాత మళ్ళీ ఆయన సినిమాల్లోకి రావచ్చు, మనకు తెలియదు ఏం జరగబోతుంది అనేది. మొత్తం మీద మంచి టాక్ అయితే తెచ్చుకుందండి. సో మొత్తం అసలు కలెక్షన్స్ ఎంత ఏంటి అనేది రేపటికి ఒక క్లారిటీ రావచ్చు. సో చూద్దాం. మొత్తానికి జననాయక 8,000 స్క్రీన్స్లో రిలీజ్ కావడం, గతంలో జస్ట్ తలపతి విజయ్ కింద పడాల్సింది కాస్త ఇప్పుడు ముఖ్యమంత్రి తలపతి విజయ్ అనేది నిజంగా అదొక సంతోషకరమైన వార్త. కాకపోతే ముందే కొన్ని సీన్స్ లీక్ అవడంతో అబోవ్ యావరేజ్గా మిగిలింది. అదే అప్పుడు లీక్ అవ్వకపోయి ఉంటే ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు భారీ ఎత్తున మంచి హిట్ కొట్టేదని చెప్పి టాక్ వినిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.